నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కార్తీక సోమవారం సందర్భంగా రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్. అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ శేషాద్రి రెడ్డి. వేములవాడ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను సన్మానించిన కాంగ్రెస్ నేతలు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బోయినపల్లి మండలం కుదురుపాక చౌరస్తా వద్ద బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. బస్సు కోసం ఎదురు చూసే సమయంలో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహిళల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఈ కుదురుపాక స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కరీంనగర్కు వెళ్ళే ప్రయాణికులకు ఈ రోడ్డు మీద నిలబడే పరిస్థితి అనేది దాపురించింది. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని, ఎందుకంటే ఎండకు వానకు చలికైనా కూడా ఇక్కడ ప్రయాణికులు మహిళలు ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండదని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ పాలకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న పాలక వర్గానికి, గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారికి కూడా దృష్టికి మన మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక చివరి సోమవారం నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్థానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడమొక్కులు చెల్లించుకున్నారు. నేను మహబూబాద్ డిస్టిక్ తొర్రూరు నుంచి వచ్చిన వేములవాడ గుడికి రావడం నాకు చాలా ఆనందంగా కలిగింది. ఇక్కడ దర్శనం చేసిన విధానం కానీ, మన రేపు మంగళవారం రేపు బంతిపోషమ్మ దర్శనం కానీ, వేములవాడ గురించి బాగా దర్శనం అంటే ఇప్పుడు విఐపి దర్శనం కానీ నార్మల్ దర్శనం కానీ నీట్గా విధానంగా మంచి జరుగుతున్నాయండి. ఎప్పటికైనా వేములవాడ గుడికి వచ్చి అందరూ దర్శనం చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా ఆ దేవుడు ఆయుధం గురించి నేను కోరుతున్నానండి. దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలు చాలా విశేషంగా జరపబడినాయి. ఇది ఆఖరి సోమవారం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి యొక్క మాసము కార్తీక మాసము, హరిహరులకు ప్రీతికరమైనటువంటి మాసము. అందులో సోమవారం ఉమయా సహయ ఇది మాసంలో దీపం కానీ స్వామివారిని దర్శించుకోవడం కానీ జరగనటువంటి వాళ్ళందరూ కూడా మాస శివరాత్రి నాడు మీ అందుబాటులో ఉన్న దేవాలయాలలో వెళ్ళి దీపారాధన చేసి ఆ ఈశ్వరుని పత్రి పుష్పాలు బిల్వాలతో తులసి దళాలతో ఎవరైతే అర్చన చేస్తారో ఈ కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్యమంతా కూడా ఆ ఒక్క రోజులో పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తుంది. కనుక ప్రతి భక్తుడు కూడా ఈ రాజరాజేశ్వర స్వామిని దర్శించి వారి యొక్క కర్మను రాహిత్యం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ముస్తాఫా సహకార సంఘం డైరెక్టర్లు నాపై అభియోగాలు మోపడం దుర్మార్గమని, సంఘంలో అవినీతి చేసినట్లు నిరూపిస్తే శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి తెలిపారు. ముస్తాఫా సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
నాపై సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని, ముస్తాబా సింగిల్ విండో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోనే ఉత్తమమైన సంఘంగా తీర్చిదిద్దుతున్నామని, దాన్ని చూసి కొంతమంది వ్యక్తులు సంఘాన్ని అరిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్ కారెట్ల కొండలరెడ్డి, ఎల్లగిరి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముస్తాబా సింగిల్లో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా ముస్తాబా సింగిల్ పేరుగాంచింది. కొంతమంది సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు. సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది. ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లోనే నమోదు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తాబా సింగిల్లో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది. ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా 6 నెలలకు, ఏడాదికి ఒకసారి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ప్రతిసారి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ప్రతి డైరెక్టర్కు సముచిత గౌరవం ఇచ్చి వారి సమాచారం అందించడం జరిగింది. వారి తీర్మానం మేరకు సంఘం తీసుకున్న పనులు చేపట్టడం జరిగింది. డైరెక్టర్ వారి కష్టసుఖాల్లో కూడా ఒక చైర్మన్గా పాల్పంచుకోవడం జరిగింది. ఒక నిరుద్యోగ పేద యువతికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా కొంతమంది డైరెక్టర్లు వక్రీకరించారు. ముస్తాబాద్ మండలం ఏ శిక్షణ నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నా కుటుంబం కానీ కానీ ఎక్కడైనా ఒక మచ్చలేని నాయకుడిగా నేను రెండోసారి సింగిల్ చైర్మన్ ఉన్నా. నాకు ఇప్పుడు అభియోగాలు లేవు. నేను వైట్ పేపర్ లాగా ఉన్నవాడిని నన్ను బదనాలు చేయడానికి ఇటువంటి డైరెక్టర్లు డబ్బులకు అడిగిన డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. భగవంతుని దయ వలన, ప్రజల దయ వలన, మా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈరోజు నేను నా మెజార్టీని నిరూపించుకొని యథావిధంగా చైర్మన్ పదవిని నడిచడానికి జరగడం జరిగింది. ఇప్పటికే నేను పత్రికాముఖంగా, మీడియా ముఖంగా, ప్రెస్ వాళ్ళ ముంగట నా పైన అభియోగం. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు 18 ఏళ్లుగా చాలీ వేతనంతో బతికిడుస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు విద్యుత్ సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చాలని జీతంతో ఓవర్ టైం పనిచేస్తున్నామని, ఉద్యోగ భద్రత లేక మానసిక శోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆర్టిజన్ల డిమాండ్లను న్యాయమని సమర్థించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. తక్షణమే గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టిజన్ల విద్యార్హతల మేరకు రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆర్టిజన్లతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లా పాలనాధికారి పమేల సత్పతి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుండి పలు రకాల సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సుజాత మేడం అరువులకు మేము కూడా కాపీ కూడా వేములవాడ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో సోమవారం రోజున వేములవాడ ఎస్పీ శేషాద్రి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భక్తిభావం పెంపొందించేలాగా స్వాముల కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరూ బాగుండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులను వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. వారు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని వారు కోరారు. నూతనంగా నియామకమైనటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు మిగతా మార్కెట్ కమిటీ సభ్యులు, ఇక్కడ 21 వార్డు నుండి మస్తాన్ గారు, వీరందరికీ మేము కూడా అందరం కలిసి కార్యవర్గానికి సన్మానం చేయడం జరిగింది. ముందు రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. 21వ వార్డులో నూతనంగా ఏర్పడినటువంటి ఏఎంసీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ శాల్వాతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీరు మున్ముందు రైతులకు సేవ చేస్తూ పలు రకాలుగా వీళ్ళు ఉపయోగపడాలని కోరుచున్నాం. ఈరోజు 21 వార్డు ఇన్ఛార్జ్ కోయల్కర్ సుజాత మస్తాన్ గారి ఆధ్వర్యంలో మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ఆఫీసులో ఘనంగా నూతనంగా ఏర్పడినటువంటి మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సన్మానం చేసి శాల్వతో సత్కరించడం జరిగింది. వీళ్ళ యొక్క ప్రేమానురాగాలు, ఆప్యాయతలు ఇళ్లవేళలా మాపై ఉండాలని కోరుకుంటూ మేము రైతులకు మేలు చేస్తూ రైతులకు అందుబాటులో ఉంటూ వాళ్లకు సేవ చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారికి మా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేములవాడ మార్కెట్ కమిటీ నియమించిన మన నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఆసీన గారికి, అదేవిధంగా 3 మండలాల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, పార్టీ కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.